కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వరరెడ్డికి నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ కోసం చేసుకున్న పిటిషన్ను నాంపల్లి కోర్టు కొట్టేసింది. గతంలో ఓ ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ను నిర్బంధించిన కేసులో కొండాపై ఆయనపై అరెస్టు వారెంట్ జారీ అయింది. దీంతో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్కు దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వరరెడ్డికి నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ కోసం చేసుకున్న పిటిషన్ను నాంపల్లి కోర్టు కొట్టేసింది. గతంలో ఓ ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ను నిర్బంధించిన కేసులో కొండాపై అరెస్టు వారెంట్ జారీ అయింది. దీంతో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్కు దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వరరెడ్డికి నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ కోసం చేసుకున్న పిటిషన్ను నాంపల్లి కోర్టు కొట్టేసింది. గతంలో ఓ ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ను నిర్బంధించిన కేసులో కొండాపై అరెస్టు వారెంట్ జారీ అయింది. దీంతో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్కు దరఖాస్తు చేసుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శర్మ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శర్మ, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? కాంగ్రెస్ నేత చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి పరారీలో ఉన్నారు. గత వారం రోజులుగా అతని కోసం బంజారా హిల్స్ పోలీసులు వెతుకుతున్నారు. ఒక కేసుకు సంబంధించి అతడు పోలీసుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు ఇద్దరిని, ఒక ఎస్ఐని, హెడ్ కానిస్టేబుల్ ను నిర్బంధించారన్న అభియోగం అతని పైన ఉంది. అతడు గతంలో ఎన్నికలకు ముందు అతనికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి దగ్గర 10 లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత దానికి సంబంధించి నోటీసులు జారీ చేసేటువంటి క్రమంలో ఎస్ఐతో పాటు హెడ్ కానిస్టేబుల్ కొండా విశ్వేశ్వరరెడ్డి ఇంటికి వచ్చారు. ఆ సమయంలో కొండా విశ్వేశ్వరరెడ్డి, అతని కుటుంబీకులు వాళ్ళ పట్ల, పోలీసుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, అలాగే వాళ్లను నిర్బంధించారని అభియోగం మోపారు. దానికి సంబంధించి ఆ ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ ఇద్దరు కూడా బంజారా హిల్స్ పోలీసులను ఆశ్రయించారు. దీనిపైన కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని నోటీసులు ఇచ్చి అతన్ని విచారించేందుకు ప్రయత్నించారు. కానీ అతను పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటున్నారన్నది బంజారా హిల్స్ పోలీసుల అభియోగం. దీనికి నేపథ్యంలోనే అతడు యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ నాంపల్లి కోర్టులో దాఖలు చేశారు. తన పట్ల తాను కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని కాబట్టి అధికార పార్టీ పోలీసుల ద్వారా తన పైన నిర్బంధాన్ని ప్రయోగించాలని చూస్తోంది కాబట్టి ఇది కేవలం రాజకీయ కక్షతోనే తన పైన పోలీసులు వ్యవహరిస్తున్నారనేటువంటి విషయాన్ని కోర్టు దృష్టికి అతని తరపు లాయర్ వాదనలు వినిపించారు. కానీ పోలీసుల తరపున వాదనలు వినిపించినటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతడు పోలీసులకు తప్పించుకోకుండా తిరుగుతున్నాడు, పోలీసుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు నిర్బంధించి ఒక డ్యూటీలో ఉన్నటువంటి పోలీస్ అధికారుల పట్ల ఈ విధంగా వ్యవహరించిన దానికి సంబంధించి అతన్ని విచారించేందుకు తాము 4-5 రోజులుగా అతని కోసం ప్రయత్నిస్తున్నా దొరకట్లేదనేటువంటి వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలోనే నాంపల్లి కోర్టు అతడు దాఖలు చేసుకున్నటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ ను తోసిపుచ్చింది. ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ ను నిర్బంధించినటువంటి సంఘటనల్లో కాంగ్రెస్ సీనియర్ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి దాఖలు చేసుకున్నటువంటి ఆ బెయిల్ పిటిషన్ ను తోసిపుచ్చింది. ఖచ్చితంగా పోలీసుల విచారణకు అతడు హాజరు కావాల్సిందే అనేటువంటి విషయం ఈ సందర్భంగా స్పష్టమైంది. కాబట్టి మరి దీనికి సంబంధించి మరి ఆయన ఏ విధంగా వ్యవహరిస్తారన్నది
చూడాల్సి ఉంది. ఇప్పటికే పోలీసులు మాత్రం అతని కోసం గాలింపు చర్యలు అయితే ఇంకా తీవ్రంగానే కొనసాగిస్తున్నారు.